నా మాట మీరు గమనించండి. ఇల్లు మీద పిల్లల మీద దృష్టి కాదు. 10 నిమిషాలు ప్రార్థనలో గడుపుదాం. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. వినగలిగిన చెవిని మాకు దయచేయండి, గ్రహించు ఆత్మను దయచేయండి. ప్రభువా ఎలాంటి డిస్టర్బెన్స్ మా మీద రాకుండా సహాయం చేయండి. యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి ప్రియులారా, నలుగురు సువార్తికులు ఇచ్చే సాక్ష్యం మత్తయి సువార్త. సందీప్ ముందుకు వచ్చి మత్తయి సువార్త 28వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తాము. మత్తయి సువార్త 28, 1 నుండి 10 వచనాలు. మత్తయి సువార్త 28వ అధ్యాయం. విశ్రాంతి దినమున గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియ వేరొక మరియను సమాధిని చూడవచ్చి, ఇదిగో ప్రభువా, దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొలిసి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండును. అతని వస్త్రము హిమవంతం తెల్లగా ఉండును. అతనికి భయపడుతూ కలవారు వనికి కావలి వారి ఉనికి చచ్చిన వారి వలె ఉంది. చాలు, కూర్చో. దేవుడి మాట చేయించుగా. మంచిది ప్రియులరా. తర్వాత శ్రీకాంత్ వచ్చి మార్కు సువార్త 1 నుండి 16వ అధ్యాయం 1వ వచనం నుంచి మార్కు సువార్త 16వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతాను. ఒక 3-4 వచనాలు. రావాలి అక్కడికి. మార్కు సువార్త 16వ అధ్యాయము 1వ వచనం నుంచి ఒక 3 వచనాలు చదువుతారు. విశ్రాంతి దినము గడిచిపోగానే ముగ్గులేనే మరియు యాకోబు తల్లి అయిన మరియు సొలొమోను వచ్చి ఆయనకు పూజవల్ని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెద్దల గడలించి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చి చుండగా సమాధి ద్వారం నుండి మరొకరు ఆ రాయి మన కొరకు ఆ రాయి దేవుని స్తోత్రం. ప్రియులారా, 4వ విషయముగా లూకా సువార్త. మార్క్ అయిందా? లోక అయింది. లోక అవ్వాలి ఇప్పుడు. 24వ అధ్యాయం 1 నుండి ఒక 3 వచనాలు. రూత్ వచ్చి చదువు. చదవరా. మళ్ళీ సంవత్సరంగా క్రిస్మస్ రోజు వాక్యం చదివినా, గుడ్ ఫ్రైడే రోజు వాక్యం చదివినా, పునరుత్థానం రోజు వాక్యం చదివినా, మళ్ళీ దేవుడు అప్పుడు మనకు వ్యాలిడిటీ ఇస్తే పర్వాలేదు. దేవుడు ఏం మనిషి అక్కడ ఉంది. సరస్వతి రావాలి. సరస. దేవుని స్తోత్రం. నువ్వు రెడీగా ఉన్నామని పరిశుద్ధాత్ముడు బయలుపరిచి ఏమో. లూకా సువార్త 24, 1 నుండి ఒక 5 వచనాలు. బైబిల్ పట్టుకునేటప్పుడు చదవాలి. ఏదైనా ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందు ఉండిన రాయి దొర్లింపబడి ఉండిని చూసి
లోపలికి వెళ్ళరు కానీ ప్రభువైన యేసు దేవుడు వారికి కనబడలేదు. దీనిని కూర్చి వారికి ఏమీ తోచుచుండగా ప్రకాశమైన వస్త్రము ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలువబడి. దేవునికి స్తోత్రం. అంటే చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. మరి ఇంకొకరు ఉండిపోయారు, సామ్యూయేలు చదవాలి. అక్కడ చదువుతావద్దు, ఇక్కడ రావాలి. 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయము 1 నుంచి ఒక 3 వచనాలు చదువుతారు. ఆదివారం ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియు పెందలగడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉన్న రాయికి తీయబడి ఉండి చూసాము. కనుక ఆమె పరుగెత్తుకొని సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన ఆ మరియ యొక్క శిష్యుని వద్దకును వచ్చి ప్రభు సమాధిలో నుండి ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగుమని చెప్పాను. కాబట్టి పేతురు ఆ శిష్యులను బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. దేవుడి మాట దీవించునుగా. హల్లెలూయా. 4 సాక్ష్యాలు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? అక్కడ మత్తయి సువార్త కావచ్చు, మత్తయ్య అనేటటువంటి ఆయన సాక్ష్యం. అలాగే మార్కు సువార్తలో మార్కు గారు ఇచ్చినటువంటి సాక్ష్యం, లూకా అనేటటువంటి ఆయన ఇచ్చిన సాక్ష్యం, యోహాను ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యాలు. కానీ మీరు గమనించండి, ఇప్పుడు బిడ్డలు చదివినటువంటిది మరి మత్తయి సువార్త 28వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు కావచ్చు. అలాగే మార్కు సువార్తలో 16వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు కావచ్చు. లూకా సువార్త 24వ అధ్యాయం 1 నుండి 10 వచనాల్లో కావచ్చు. వీళ్ళు యోహాను సువార్త 20వ అధ్యాయం 1 నుండి 10 వచనాల్లో కావచ్చు. మీరు గమనిస్తే డిఫరెన్స్ కనిపిస్తాయి. వారు ఇచ్చే సాక్ష్యాలు ఒకేలాగా కనబడుతున్నా, ఎందుకంటే ప్రూఫ్ ఏంటి? చాలామంది యేసు ప్రభు వారు భూమి మీదకి రాకముందు దేవుళ్ళుగా మరి బయలు, అస్తరోతు, రకరకాల దేవుళ్ళు దేవతలు అనబడినటువంటి ఆ రోజుల్లో చాలా ఉన్నాయి. అవి కావచ్చు. మరి మన దేశంలో కూడా ఏవేవో అప్పట్లో ఆరాధిస్తున్నాం. ఇప్పుడు దేవుడు విగ్రహం కాదు, దేవుడు పరమాత్ముడు, అంటే ఆయన రూపం లేనివాడు. దేవుడు రూపం లేనివాడు, పరమాత్ముడు. ఆయన ఫోటో కానీ విగ్రహం కానీ చేయడానికి లేదు. ఆయన చెప్పిన మాటలే మనకు వేదం. అవి బ్రతకడానికి ఈ బైబిల్ కావచ్చు, వేదాలు కావచ్చు, శ్లోకాలు కావచ్చు, అన్ని దేనికటండి? మనం బ్రతకాలని. అంతేగాని సెంటిమెంట్లు పెట్టుకొని చచ్చిపోవడానికి కాదు. అర్థమైందా? అయితే ఇక్కడ ఆ రాయి తొరలించబడింది. ఎందుకంటే ఇందాక అమ్మగారు చదివించిన ఒక మాట ఉంది, ఆ అపోస్తుల కార్యాలు, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము, దేవుడే కుమారుడుగా భూమి మీదకి వచ్చి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన రోజు ఈరోజు. ఆయన పునరుత్థానమే. చూడండి అక్కడ ఏమైందంటే ఆ సమాధిని బంధించేసి భద్రం చేసేసి, చదువుదాం ఒకసారి ఆ మత్తయి ఇచ్చేటప్పుడు మరొక సాక్ష్యం ఆ 12వ వచనం నుండి చదువుకుందామా? 12 నుంచి అమ్మా. అదే కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులు చాలా ద్రవ్యం ఇచ్చి నిద్రపోవచ్చుండగా, ఏంటంటే డబ్బులు ఇచ్చేసి తప్పుడు సాక్ష్యం. శిష్యులేమో వచ్చి మేము నిద్రించుచుండగా శిష్యులు వచ్చి రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకెళ్ళిపోయారని మీరు చెప్పుడని అబద్ధ సాక్ష్యం చెప్పారు. అప్పుడు ఆయన అడుగుతాడు కదా, ఒరే మీకే తెలుసు ఆ సంగతి, శిష్యులే ఒట్టుకెళ్ళారని ఏడు సాక్ష్యం. దానికి ఆధారము మేము నిద్రించుచుండగా అంటే మీకెవడు చెప్పాడు వాళ్ళే ఒట్టుకెళ్ళారని? అదే తప్పుడు సాక్ష్యాలు నేటికి కూడా. యాక్సిడెంట్ ఏదో, చంపింది ఏదో, చిన్నగుంటకు కూడా తెలిసిపోదు కదండి. కొట్టిందేదో, తగిలిందేదో, గుద్దుకునేదేదో, కొట్టుకునేదే తెలీదా? కానీ ప్రజలు అక్కడలాగే అబద్ధ సాక్ష్యాలు. చూడండి 17వ వచనం ఒకసారి చదువుతారా? 16, 17 వచనాలు అందులోనే.
ఇప్పుడు యేసు ప్రభు వారు శిష్యులు అక్కడ ఉన్నారు. యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళింది. వారు ఆయనను చూసి ఆయనకు మొక్కారు, కానీ కొందరు సందేహించిరి. ఎవరికి మొక్కారు? యేసు ప్రభు వారు వచ్చారు, చేపనిమ్మని అడిగారు. ఈ సువార్తల్లో కనిపిస్తుంది మనకి. కానీ కొంతమంది ఏం చేశారటండి? సందేహించారు. వారి వద్దకు వచ్చి పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారము ఇవ్వబడింది. మీరు వెళ్ళి వింటున్నారా? సమస్త జనులను బాబాయ్ సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఇది హైకమాండ్ ఆర్డర్ లాంటి. ఇక్కడ నుండి హైకమాండ్ చెప్పాడు ఆయన, నేను పరలోకం వెళ్తున్నాను అని చెప్పేసేసి. కానీ యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత కూడా బండలు బద్దలవటం జరిగింది, సమాధులు తెరబట్టడం కూడా జరిగింది. ఆ సాక్ష్యం మార్పులో కూడా చెప్తాడు. అంటే ఆ అధ్యాయం అంతా పూర్తి చేసినట్టు. ఆ 1 నుండి 10-11 వచ్చిన చూడండి. 12వ వచనం చదువుదాం మార్కు సువార్తలో. ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోచుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమై. ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అమ్మాయి అనేటటువంటి గ్రామస్తులు ఒక ఇద్దరు. బోధకుడు ఇలా జరిగింది అలా జరిగిందంటే మూడో వ్యక్తిగా యేసు ప్రభు వారు మారు వేషంలో కనిపించి వారి అభిప్రాయాలు ఏటో తెలుసుకుందామని చెప్పి, ఎవరి గురించి బ్రదర్ మీరు మాట్లాడుకుంటున్నారు అని అడిగితే, నజరేయుడైన యేసు, నీకు ఒక్కడికే తెలియదా ఈ విషయాలు, ఈరోజు ఆయన తిరిగి లేచాడు అని వారు సాక్ష్యము ఇవ్వగలుగుతున్నారు. ఎందుకంటే మత్తయి సాక్ష్యం ఇచ్చారు, మార్కు సాక్ష్యం ఇచ్చాడు, లోకా సాక్ష్యం ఇచ్చాడు, యోహాను కూడా సాక్ష్యం ఇస్తున్నారు. ఇప్పుడు మీరు 12 చదివారు కదా, 14వ వచనం కూడా చదవండి. ఎప్పుడు? ఆ రోజే వారికి ప్రత్యక్షమై వారి అపనమ్మకము నిమిత్తము, హృదయ కాఠిన్యము నిమిత్తము గద్దించను. ఎందుకు యేసు ప్రభు వారు తిరిగి లేవాలి? అందరిలో ఉండిపోవచ్చు కదా సమాధిలో. మృత్యువును జయించేవాడిని నీవు నమ్మాలి. మృత్యువును జయించేవాడిని నువ్వు నమ్మితే నిన్ను కూడా మృత్యువు జయించినట్లుగా ఆయన చేయగలడు. దేవునికి స్తోత్రం. ఒక తల్లి తన పిల్లల్ని, ఒక తండ్రి అదే పిల్లల్ని, ఇంకా మీకు అర్థం చెప్పాలంటే, తల్లి తండ్రి కుమారుడు ఒక ఊరు వెళ్తున్నారు, నడిచి వెళ్తున్నారు. ఆ కొంచెం అడ్డంకి కొంచెం దూరం వెళ్ళాక వారు ఆటో బస్సు ఎక్కుతారు, మన ఊరికి లాగే అనుకోండి. తల్లి ఏం చేస్తుంది? ఈ పిల్లోడిని సాయంకాలం ఎక్కించేసుకుంటుంది, ఎత్తేసుకుంటుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత చేయి పీకిన తర్వాత ఏమంటే కొంచెం ఎత్తుకుంటా, ఆయన ఎత్తుకొని 2 నిమిషాలకి ఏం చేస్తాడు తెలిసిన? దించి నడు అని చెప్తాడు. ఇప్పుడు ఆడిని నడిపిస్తావా, ఆడు నడాలా అనే విషయంలో అక్కడే గొడవ స్టార్ట్ అవుతుంది. నేను ఇంతసేపు ఎత్తుకొని నడిచాను కదా, నువ్వు అక్కడి వరకు ఎత్తుకోలేవా? ఆ చిన్నపిల్లడు రేపు నడుస్తాడు అని పోరు. అయితే తండ్రికి ఆ పిల్లడి మీద ఇష్టం ఉండదా? మరి ఎత్తుకోలేడా? ఓడి సోలుపా. కానీ అతని అభిప్రాయం అది కాదు. వీడికి ఇలా ఎత్తుకొనే ఉంటే వీడేమవుతాడు? మొండోడు అవుతాడు. ఎత్తుకోలే అంటాడు. కాబట్టి వీడు కొంచెం దూరమైన కష్టం తెలిసేటట్టు నడిపిద్దాం అనే ప్రయత్నం తండ్రికి ఉంటుందండి. నటకంటే ఏంటో, కష్టం అంటే ఏంటో అది తెలియపరచాలి అంతే తప్ప కొడుకుని శ్రమ పెట్టేయాలని తండ్రి ఉద్దేశం కాదు. ప్రోత్సహిస్తాడా? ఎక్కడండ్రా నడిచి వచ్చాడు కదా, నేను అన్నాను కదా, తల్లి ఆ పని చేయదు, నువ్వు నడిచావులే అని ఎత్తేసుకుంటుంది.
ఎత్తించుకుంటాడు. అక్కడ లేని పాటలని శంకరం నుండే పాడతాడు. అందుకే దేవుడు కొన్నిసార్లు మనకి శ్రమలు అనే మార్గంలో నడిపిస్తాడు. ఆయన ముందుండి తన కృపను మనకు తోడిచ్చి కమాన్ నేను అడుగుతున్నాను కదా, నేను అడిగి ఇలా పోతున్నాను ప్రభు అంత నేను వేస్తున్నాను కదరా, గాయం నీకు తగలదో, సిలువలో నాకు ఇప్పటికే గాయము తగిలింది, నేను ఇది పుట్టుకోలేను, ఇది అందుకోలేనానా తండ్రి అంటే, నేను పట్టుకున్నాను నాకు తగిలింది, నీకు మరి తగలాల్సిన పని లేదు. అందుకే ఈ నలుగురు యొక్క సాక్ష్యాలు మనం పాడుకుంటాం కదా యేసన్న గారి పాట, పరిమళించెనే నా సాక్ష వచ్చిన పాడవచ్చు. పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు ఏంటంటే నిన్ను నడిపిస్తున్నప్పుడు నీ సాక్ష్యం ఏంటవుతుందండి చెప్పాలి, పరిమళిస్తుంది, అంటే వికసిస్తుంది. నీ ఆత్మీయ జీవితంలో, నీ ప్రార్థనా జీవితంలో నువ్వు దేవునితో నడిస్తే నీ సాక్ష్యం అద్భుతంగా మారుతుంది. ఎలాగో రక్షించబడ్డావు, దెబ్బో లేకపోతే శ్రమో, ఏ విధంగా రక్షించబడ్డావు, కానీ నీకంటూ ఒక సాక్ష్యం ఉంది. ఎందుకో తెలుసా, యేసు ప్రభు వారి మరణమును గూర్చి నలుగురు సాక్ష్యం ఇచ్చారు. యేసు ప్రభు వారి యొక్క పునరుత్థానమును గూర్చి నలుగురు సాక్ష్యం ఇచ్చారు. ఎవరెవరంటే సువార్తల్లో మత్తయి, మార్కు, లూకా, యోహాను, అలాగే మగ్దలేని మరియా, అక్కడ మరి కొంతమంది స్త్రీలు, చాలా లేఖనాలు ఉన్నాయి, చదవటానికి సమయం సరిపోదు కాబట్టి చూడండి. ఆ తర్వాత అమ్మాయి గ్రామస్తులు ఒక ఇద్దరు, వాళ్ళతో వెళ్తా వాళ్ళ గుండెలు మండుతున్నాయటండి. ప్రభువారు నడిపిస్తుంటే వారి హృదయాలు మండుతున్నాయి, కానీ వాళ్ళు దాన్ని గమనిస్తున్నారు, కానీ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. సరే వెళ్ళే ఊరు వచ్చింది అని రండి కొంచెం ఏదో తినేసి వెళ్ళిపోదు అన్నట్టుగా పిలిచాడు. అందరూ యూదులే కదా, అందరూ కూర్చున్నారు, ముగ్గురు కూర్చున్నారు, ఇంటిగాలో లేదో పెట్టారు. కానీ ఆయన ఆ రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇలా ఇరిచేటప్పటికి, మీకు మార్కు సువార్తలో ఈ విషయం, లోక సువార్తలో 13వ వచనం నుంచి 31వ వచనం వరకు చాలా క్లారిటీగా ఈ లోకా గారు దాని గురించి సాక్ష్యం ఇచ్చారు. అమ్మాయి గ్రామస్తుల యొక్క సాక్ష్యం అంటే, ఎప్పుడైతే రొట్టె ఇవ్వబడిందో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఎప్పుడైతే రొట్టె ఇవ్వబడిందో వారి నేత్రాలు కళ్ళు తెరచి ఈయన వెళ్ళిపోయాడు డాక్టర్. అప్పుడు అని అంటున్న మాట ఏంటో తెలిసిన, ఆయన దారిలో మనతో మాట్లాడుతుండగా మన గుండెలు మండటము లేదా, మన గుండెలు ఒడుకుతున్నాయి. ప్రభు మాటలు నువ్వు వింటున్నా, ప్రభు మాటలు నువ్వు గ్రహిస్తున్నా, నేను నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ శబ్దం నీ చెవులకి ఎలా తగులుతుందో ప్రభువు కూడా నీతో అలాగే మాట్లాడినప్పుడు నువ్వు ఒక అద్భుతాన్ని చూస్తావు. దేవునికి స్తోత్రం. అమ్మాయి గ్రామస్తులు ఇచ్చే సాక్ష్యం అది. ఏమంటే ఒక పెద్ద బండరాయి అడ్డిందని స్త్రీలు సాక్ష్యం ఇచ్చారు. ఆ రాయి తొలెంపబడి ఆ రాతి మీద దేవదూతలకు ఇద్దరు కూర్చున్నారు అని రాయబడింది. ఈ విషయం పరిగెత్తెళ్ళి యూదులకు భయపడి దాక్కున్న శిష్యులకు చెబితే, యేసుప్రభు శిష్యులకి వాళ్ళు వచ్చి చూసినప్పుడు రుమాలు ఒక దగ్గర పడేసి ఉంది, ఆ చుట్టేసినటువంటి క్లాత్ ఒక దగ్గర పడేసి ఉంది. చూశారు. ఆ రోజు సాయంకాలం భయపడుతూ ఉన్నారు. యోహాను ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే, తాను ఆ యొక్క మరి బండరాయి తొలగించబడింది వీటి గురించి చెప్పుకొస్తూ మరియ విషయంలో ఎక్కువ యోహాను రాశాడు. ఇప్పుడు మనకి 11వ అధ్యాయము, అదే 20వ అధ్యాయం యోహాను సువార్త 11వ వచనం నుండి 18వ వచనం వరకు, మరి ఏమో నా బాధకుండా ఎవరో ఎత్తుకెళ్ళిపోరండి సమాధిలో నుండి ఆవిడ గోల. ఎక్కడ సమాధి మీద ఒక ఇద్దరు మనుషులు ఆ బండరాయి మీద కూర్చున్నారు. అది పెద్ద రౌండ్గా ఉన్న రాయి. అక్కడ కూర్చుంటే, బాబు మా యేసుప్రభుని ఎవరు ఎట్టుకెళ్ళిపోంటారని మా బాధకుడిని అంటే, యేసుప్రభు వెనక్కి తిరిగేటప్పటికి ఇలాగా తోటమాలు అనుకొని రబ్బు ఏమన్నదంటే, బాబు ఇందులో ఉంచినటువంటి మా బాధకుడిని ఎవరు ఎత్తుకెళ్ళిపోరండి, నాకు ఇచ్చేస్తే నేను ఎత్తుకెళ్ళిపోతాను అంటది. మీరు అక్కడ ఉన్నటువంటి ఆ 11వ వచనం నుండి 18వ వచనాల మధ్యలో మీరు చదివినట్టయితే ఇదే. అప్పుడు యేసుప్రభు అన్నాడు, మరియా మరియా,
అని పిలిచేసరికి రబ్బుని అంటే బోధకుడా 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 దగ్గరికి వెళ్ళిపోతుంది. కాగా కంగారు పడు, నేను ఇంకా తండ్రి వద్దకు వెళ్ళి మహిమను అప్పగించి మరలా వస్తాను. దేవునికి స్తోత్రం. అదే దగ్గర 19వ వచనం నుండి 23వ వచనాలు, అదే యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం నుండి 23వ వచనాలు చూస్తే, యూదులకు భయపడిపోయి తలుపులు మూసుకొని చప్పట్లు కొట్టుకుంటారు భక్తులు, శిష్యులు. అక్కడ ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన్ని చూడగానే బోధకుడు అనుకోలా, భూతము దెయ్యం అని గెంతినారు. ఆగా బాగాలేదుగా, భూతం కాదు దెయ్యం కాదు నేనే, ఏమన్నా తిండి అంటే ఒక దగ్గర ఆయన సువార్త ఇక్కడ రాసినట్టుగా చేప కూడా భోజనంలో కూర్చుండే ఇందాక చదివారు కదా, అక్కడ రాయబడుతుంది. ఒక చేపను ఇచ్చారు, ఆయన తిన్నాడు, నమ్మారు. అందులో ఒకడు లేడు. శిష్యులు వచ్చి మేము బాధకుడిని చూసాం, బాధకుడు తిరిగి లేచాడు అంటే ఏమంటాడు తెలిసిన, నేను అలాగ నమ్మనా, మీరు ఏ దెయ్యాన్న చూసి బోధకుడిని భ్రమపడుతున్నారో. ఉదయం సమాధులుగా వెళ్ళారు కదా, ఉదయం సమాధులుగా వెళ్ళి చాలామంది ఈరోజు కూడా సమాధులుగా వెళ్తారు. సమాధుల కాడికి వెళ్ళి తిరిగి వస్తే దెయ్యాలు ఫ్రీ. శిష్యులు అలాగే అనుకుంటారు, ఆ యొక్క తోమ అలాగే అనుకున్నాడు. మీరు ఉదయం ఆ సమాధిగా వెళ్ళి వచ్చారు కదా, ఏదో దెయ్యం మీ వెనకాల వచ్చి ఉంటుంది, ఆ ట్రాన్స్లోనే మీరు ఉన్నారు. ఆ ట్రాన్స్లో మీరు ఉండటం వల్ల మీకేమో దెయ్యంలా కనబడుతుంది. మరి నమ్మవా నువ్వు? ఇంతమంది అబద్ధం ఆడేస్తావా? తామా ఎలాంటి వాడు కాదు. నేను నమ్మాలంటే ఆయన గాయాల్లో మహాభక్తుడు, ఆయన పక్కనకి వెలుగుతా, గాయాలకు వెలుగుతా, కాలునికి వెలుగుతా, అప్పుడు నేను నమ్ముతా. మన విశ్వాసం అంతా అలా ఉండాలి తెలుసా అనేటప్పుడు మళ్ళీ వెళ్ళిపోచ్చి, తామా రానా నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళి, ఎక్కడ ఏలెట్టాలనుకుంటే తెచ్చుకోదా అని పిలిచిన డబ్బులు పడిపోయి యోనా సాక్ష్యము, తోమా సాక్ష్యము 24వ వచనం నుండి 31వ వచనం వరకు తోమా సాక్ష్యము అక్కడ కనిపిస్తుంది. చదువుతారా? 24 నుంచి చదవండి. యోహాను సువార్త. దిదుమ అనబడిన తోమ ధ్యానంలో ఉన్నాడా? తోమ ధ్యానంలో ఉన్నట్టు ఆడు ధ్యానంలో ఉన్నాడు. తక్కిన శిష్యులు అమ్మా మేము ప్రభువుని చూసామని చెబితే, స్క్రూ డ్రైవర్ ఇస్తే ఏడు చేసినావు? స్క్రూ డ్రైవర్ ఇస్తే ఇచ్చింటే వెళ్తుంది లేదు చూసి అపనమ్మకస్తులండి. ఆయన వచ్చాడు మన దేశానికి సువార్తకి. అందుకు మనం ఆదివారం నమ్ముతాం, సోమవారం మన శనివారం వరకు నమ్ము. నువ్వు ఎంతలోనే ఆదివారమే నమ్ముతావు, మిగతా రోజు నమ్మడానికి నచ్చం. చెప్పినాడు గట్టివాడు చెప్పలే, అనుమానం చెప్పాడు, సందేహం ఉన్నాడే చెప్పాడు సువార్త. కార్యాలు జరిగిపోతుంది కదా, వాటికి డోకా పడదు, అడిగింది వెంటనే అడిగిపోతుంటుంది. కానీ మనం నమ్మాల్సి వచ్చినప్పుడే నమ్మాలన్నా ఇవ్వాలన్నా దేవుని పనికి ఇక్కడ రకరకాల ఆలోచనలన్నీ పుట్టుకొచ్చేస్తుంటాయి. వెంటనే యేసు ప్రభు వచ్చి ఏం చెప్పాడు, ఏం మాట్లాడాడు చూడండి అక్కడ. తోమ వారితో కూడా ఉండెను, తలుపులు వేసుకొని ఉన్నాయి. యేసు వచ్చి మధ్య నిలిచి నీకు సమాధానం కలుగును గాక చూసి చేయినానా రా రెడీ అన్నాడు. ఇప్పుడు ఈయనకి ఎలాగుంటుందండి, ఈయన యేసు ప్రభు వారు అక్కడ లేరు, శిష్యులే ఉన్నారు. కానీ శిష్యులు మాట్లాడుకునే మాట, తోమా శిష్యుడితో చెబుతున్నటువంటి మాటలు యేసు ప్రభు తెలీదా? గుర్తుపెట్టాడు. నువ్వు మాట్లాడుకున్న మాటలు కూడా ఆయన తెలుసు. మలాకి గ్రంథంలో చెబుతాడు 3వ అధ్యాయంలో, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని చుండగా ఆకాశం నుంచి ఆయన మన మధ్యలో ఉండి ఆలకిస్తాడు. తోమాను శిష్యులు మాట్లాడుకున్న విషయాలు యేసుప్రభు ఉన్నాడా? విన్నాడా? వాళ్ళకి కనబడలే, అక్కడే ఉన్నాడు. మనకే కనబడ్డు, ఇక్కడే ఉంటాడు.
దేవునికి స్తోత్రం. మాట, చేత, వినికిడి, తలంపు అన్నీ కూడా. అప్పుడు ఆయన పడిపోయి దుక్కుని కాలు మీద, అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. నా ప్రభువా నా దేవా అనెను. నా దేవా అనెను. అని. మరి ఇందాక నమ్మి వచ్చు కదా, మరి బాధలన్నీ ఎందుకు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఎంతమంది సాక్షులుగా వచ్చారట? మత్తయి, మార్కు, లోక, యోహాను శిష్యులందరూ. కానీ మేజర్గా వాళ్ళు తెగించి ఒకేలాంటి చెప్పారు, కానీ డిఫరెన్స్ ఉన్నాయి. వారి వారి విశ్వాసాన్ని బట్టి వారు చెప్పారు. ఒకటి. తరువాత ఎంఐ గ్రామస్తులు, తరువాత మధ్యలోనే నాకు అర్థం కావట్లేదు. ఒక మగోడు ఒక ఆడవాడు కొంతమంది వేసుకెళ్ళిపోతాను అంటే బయట బాధ ఎలాగే వేసుకెళ్ళిపోతే ఏటో ప్రేమ. దేవుని స్తోత్రం. నాకు ఇచ్చే చూడ మాట చదువు ముగించుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం, అంటే 20వ అధ్యాయం 11వ వచ్చి. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రము ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలంలో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండెను కనబడెను. వారు, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని. వారు ఏమడుగుతున్నారమ్మా? ఎందుకు ఏడ్చుచున్నావని. ఇప్పుడు మీకేం అడగాలంటే, అమ్మ చర్చ నుండి ఎందుకు కొనుక్కుతున్నావు? గట్టిగా చేపలు కూడా దేవుని నామని మంచి. హల్లెలూయా. మీరు ఈ సమయంలో ఇంటికి నుంచి కునుకుందిరా, చక్కగా టీవీ ఆన్ చేసుకొని పిచ్చి బొమ్మలన్నీ చూచిరా. హల్లెలూయా. ఎందుకు ఏడుస్తున్నావు అని ఆమెను అడగగా ఆమె, చూడండి ఆ మాట, ఆ ప్రేమ విశ్వాసాలతో కూడిన ఆ మాట ఎలా చెప్పిందని. నా ప్రభువుని ఎవరు ఎత్తుకొని పోయిరి. ఇటు ఎత్తుకుంటే వెళ్ళిపోయిన రేట్ అయినా. ఆయనని ఎక్కడ ఉంచుతారో నాకు తెలియచేయలేదని. ఆకాశమే సింహాసనం, ఎర్ర సముద్రమే ముక్కలు చేశాడు. దేవదూతలారా మీరు ఎలాగా అక్కడ తినరు, అది మానవ మాకు ఒక 40 సంవత్సరాలు ఇవ్వండి మా పిల్లలకి అని చెప్పి దేవదూతల ఆహారం తీసుకొచ్చి మీరు తినండి 40 సంవత్సరాలని. ఇశ్రాయేలీలకి 40 సంవత్సరాలు దేవదూతల ఆహారము భుజించండి. మాకు అయిపోద్దండి అని అనరాలు. ఎందుకంటే పరలోకంలో తినడం ఉండదు, తినడానికి కనబడతాయి, తినడం ఉండదు. తినాలి అనిపించదు, తినడానికి ఆకలి ఉండదు. జీవవృక్ష ఫలాలు ఉంటాయి, సర్వము తినే సమస్తము కనబడతాయి, అన్నీ ఉంటాయి. నీకు తినే ఫీలింగే ఉండదు. ఎందుకంటే అక్కడ ఏముండదు, తినాలన్న ఫీలింగ్ ఉండదు, ఆకలి ఉండదు. జీవవృక్ష ఫలాలు ఉన్నాయా? భుజింపునెత్తును పట్టుకోవడమే, తినవో ఏమి లేదట. తినే ఫీలింగ్, ఆకలి కానీ తినాలి అనిపించడం కానీ ఉండదు. ఏముంటుంది? మహిమ మహిమ ఆ యేసుకి మహిమ మహిమ. హల్లెలూయా హల్లెలూయా. పడాలే. రాజుల రాజు రామై, రాజుల రాజా నోరు మూసుకొని పాడకరా. హల్లెలూయా. హ్యాపీ చేసుకో. నోరు మూసుకొని మహిమ మహిమ మూసుకొని ఉంటున్నారు. నేను అన్నానా నోరు మూసుకొని పాడు అన్నాను? కొన్ని 4 గంటలు నువ్వు నోరు మూసుకొని పాడడానికి. నేను అనకుండా నువ్వు నీ మటుకు నీవే నోరు మూసుకొని పాడుతుంది. మంచి యోహానువే. దేవుని స్తోత్రం. ఆడికి వైట్ షర్ట్ వేసుంటే ఆడిని నలుగురిని ఇక్కడ పిలుద్దాను. ఒకడు మత్తయి, ఒకడు మార్కు, ఒకడు లోక, ఒకడు యోహాను. అందులో లోపం వచ్చింది కాబట్టి మిగతా ముగ్గురు క్యాన్సిల్ చేసి నేనే చెప్తాను. చూడండి రా, మధ్యలో మరీ భుజాన్ని వేసుకెళ్ళిపోతారు. మీరు బైబిలే మొయ్యలేకపోతే ఇంక యేసుప్రభుని ఇంకేం మోస్తారా? యేసుప్రభు మాటలే మొయ్యలేకపోతే ఏమమ్మా నువ్వు మొయ్యలేవు. నువ్వు మోసిన రాను అంత గాజులు గుచ్చేస్తాయి. ఆ సేవులోనివి ఆ గాజులు యేసుప్రభు గుచ్చివా? అది వంగరాలు బొంగరాలు ఆ డెకరేషన్ చూస్తులు పడతాడు. ఆయన రబ్బుని అని పిలిచి ఆయనతో మాట్లాడింది. చూసారా బిడ్డలారా, వీళ్ళు సాక్ష్యాలు. మరి నీ సాక్ష్యం ప్రతి పునరుత్థానం రోజున వస్తున్నావు. మరి నీ సాక్ష్యం ఏంటి?
ఎవరికైనా చెప్తున్నావా? ప్రభు నీకు చేసింది ఎవరన్నారన్నమాట? ప్రభు నాకు చేసిన దానిని చూద్దురు రండి అని సమరయిస్తే, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాళ్ళని ఎంత సాక్ష్యం ఉండదు. నువ్వెలా రక్షించబడ్డావు అనేది కాదు ఇక్కడ, నిన్న ఆయన ఎలా రక్షించాడో అది చెప్పు. ఆయన నీ లైఫ్లోనికి, నీ జీవితంలోనికి ఆయన ఎలా ఎంటర్ అయ్యాడు. నాకైతే మా ఇంట్లోనైతే మా పితరులు, మా తండ్రులు, వాళ్ళ తండ్రులకి 5 అన్నదమ్ములు, వాళ్ళకు 3 అన్నదమ్ములంట. ఈ 5 అన్నదమ్ములకి మా నాన్నలు 5 ఒక తల్లి బిడ్డలు. వీళ్ళందరికీ తరచు పేర్ల పడడం ఆయాసం. ఫ్రీ గిఫ్ట్ దాన్ని ఇంగ్లీష్లో ఏదో అన్నారు. షాప్కి వెళ్ళి అడిగాడు, అడిగావు ఫోన్ కొనడానికి వెళ్ళినప్పుడు అడిగి ఏదో కొత్త పదం ఇచ్చి అడిగాడు. ఏమడుగుతారు దీంతో? కాంప్లిమెంట్సా? మా ఊళ్ళకి కూడా కాంప్లిమెంట్ ఏదైనా అంటే ఆస్మాను పేర్లు పడతాం. అవే మాకు వచ్చినాయి ఫ్రీగా. మేము పుట్టినందుకు గిఫ్ట్ ఏంటంటే ఆయాసం వచ్చింది. 18 సంవత్సరాలు పడ్డాం వయసులో. 18 సంవత్సరాలు. 19వ సంవత్సరం ప్రభు దగ్గరికి వచ్చాక ప్రభు వాటి నుంచి విడుదల ఇచ్చాడు. ఇప్పుడు ఆయాసం లేదా? ఉందండో శుభ్రంగా ఐస్ క్రీమ్ తినేస్తా. ఆయాసం రాదా? పడదు కదా. ఏసీలో కూర్చుంటే రాదా? ఇప్పుడైతే రావట్లా. ఎలాంటి ఏసీ అని నచ్చేస్తుంది. అలాగని అదే పనుకుంటే పెడత పగులుతుంది. ఎందుకంటే నేను స్వస్థపరిచాను, నువ్వు తెక్కకూడదనే కదా. నిన్ను బాగు చేశాను. ఇప్పుడు మనకు దెయ్యం పడదండి. అది భూతమాంత్రుడి దగ్గరికి వెళ్తే మధ్యకాలంలో మన ఇక్కడ ఒక పాస్టర్ గారు బాడంగ దగ్గర, ఆయన ఎక్కడి నుండో వస్తున్నాడు. వాళ్ళ ఊరిలో భూతమాంత్రికులు అలాంటి వాళ్ళని అక్కడ ఉన్నారంట. బస్సుకో దేనికో వచ్చి కదా మన వాళ్ళని ఎవరో తెలుసు, కానీ సేవకులు కదండి ప్రేమ. బండెక్కించిన 3 ఒక చిన్న పిల్లోడు, ఒక 2, ఈయన మొత్తం ఎంత 4. ఆర్సీఎం బాడంగి ఆర్సీఎం చర్చి దాటేటప్పటికి దుబ్బురు పడిపోయి మొత్తం తిరగచ్చింది దెయ్యం. వాళ్ళకి ఎవరికి ఏట్ అవ్వదు. వాళ్ళకి ఎందుకు ఏట్ అవుతుంది? కానీ పాస్టర్ గారికి మాత్రం ఈ మడం పుట్టదు, కాలు పోయి బోను బాలు అది స్ట్రక్ అయిపోయింది. ఫ్రీ మూమెంట్ లేదు, అయిపోయి పరిశీలనకి వెళ్ళి అయ్యో బాబా అయ్యగారు ఏమండి ఎలాగండి తగిలిందంటే వాళ్ళ ఆవిడ పాస్టర్ గారు చెప్తాను, ఈయన కర్మని ఈయన రావచ్చు కదా, వాళ్ళు పలాని వాళ్ళని తెలిసి, వాళ్ళ క్యాండిడేట్లు ఎలాంటి వాళ్ళు అని తెలిసి చాలాసార్లు చూపులు చూద్దామని చూసి దేవుడు అడ్డీ పెట్టి తప్పండి అతను. ఇప్పుడు నేరుగా వెనకేసుకొస్తే మొత్తం 3 కలిపి ఎదురు మీద పడ్డారట. ఇదే టైంలో గోడు చుట్టూ అనుకుంటే రోకల పోటు అన్నట్టు ఎదురు కారు వచ్చి కుదిచ్చింది. దెబ్బ బుర్రకు తగిలింది, కానీ టైర్ తగలటం వల్ల వాళ్ళకేం కాదు. టైర్ ఫక్టం తగిలితే ఇటు తిరిగి బండి అండి పచ్చడి అయిపోయింది. డూమ్ గీమ్ మొత్తం తగిలిపోయి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. 3 వాళ్ళు హ్యాపీగా ఆటో ఎక్కువ ఇంటికి వచ్చింది. ఇతను మాత్రం హాస్పిటల్కి వెళ్తాం. ఎందుకట? మనకు ఆయన కృపనిచ్చాడని మనకు నచ్చినట్టు దాన్ని ఉపయోగించకూడదు. గుణమెరిగి నీ సాక్ష్యం పరిమళించుకోవడానికి చూడు, ప్రేమించు. సైతాన్ని కూడా మీ బదిలే చేస్తాడు. మా బాగైన తర్వాత వెళ్తే మళ్ళీ ఆయన అదే సాక్ష్యం చెప్తాడు. కొంచెం కష్టపడి ఈ పక్క టెంకులు కొంచెం మెత్తకుంటాయి కదండి. ఈ పక్క టెంకులు భూమితో ఇడిచినాయి. భూమికి ఊపిరి తీసుకోవడం చాలా కష్టపడుతున్నాడు. అందులో కూడా సాహిత్యం చెప్పేస్తున్నాడు. ఇక అక్కడ ఇలాగ జరిగింది. మరి తెలుసా క్యాండిడేట్లు ఎవరో? తెలుసా లేదా? తెలుసు. ఎవరో వాళ్ళకి ఏడు చేయాలి? పలకరించి ఆటో వచ్చామని చెప్పాలా. ఒక ఆడకూతురు ఉందనుకో, మా ఆడావిడ అయ్యో మా నూరే కదా అని చెప్పి ఆడపిల్ల తీసుకొని వచ్చి తప్పులేదు ఒకదై ఉందని అంటానికి. 3 ఉన్నారు, ఆటో ఎక్కి రాలేరు. ఏంటి మనోడు ప్రేమాల మీద పంపూరు వెళ్ళిపోతుంది. యేసుప్రభా భుజాల మీద వేసుకెళ్ళిపోవడానికి అది మద్దలేదు. మరి ఆ భుజం మీద ఒకటి వెళ్ళిపోతానికి వాళ్ళు ఎవరో సామాన్యులు కారుపోని. ముసలోడో ముడుగోడో సామాన్యుడు కాదట. చెప్తాడు దొక్క ముడిసిలాగా ఉన్నాడండి.
మరి అలాగే అంటే వేసుకున్నావా? బండి ముందుకు తేలిక, ఏమి గొదల, ఎవరు గొదల. ఆయనకాయనే బ్యాలెన్స్ చేసుకోబోయి కరెక్ట్గా పడిపోయినారు. లోడ్ అంతా మీద పడింది. నవలకు నవ్వుకొని చెప్తాడు ఆ బాధలో కూడాను. అది మరి అలాగే అయ్యి బాధపడతాడు కదా, కొంచెం చిన్న జోకుల్లాంటి పేలిస్తే ఉండండి మరి ఎవడెక్కించుకోమని నిన్ను. ఇప్పుడు ఆ ఫలాని వాళ్ళు నీకు తిప్పేస్తాను నువ్వే. 2-3 సార్లు చూపులు చూశారని కూడా అంతను నువ్వే. వాళ్ళు నీకేవో ప్రయోగాలు చేశారని చెప్తుంది నువ్వే. మరి వాళ్ళు ఫలాని వాళ్ళు తెలిసి ఏంటి నాకు అర్థం కాదు దేవుని ప్రేమ. ఇప్పుడు ఎన్ని నెలలు సేవ ఇష్టం అంతే. ఇప్పుడు నీకు వచ్చి అవలాక్యం చెప్తారు నీ చర్చిలో కదా. ఆయన చేసింది మంచిదంటారా కాదంటారా? మీరు ఏటి చెప్పలేరు. ఎందుకో మంచిదే అన్నాం అనుకో, ఇప్పుడు కూడా పడతాడు బాధ. చెడ్డదని అయ్యో మానవులుగా అమర్థం ఆలోచించలేమా? ఆలోచించి హల్లెలూయా. యేసు ప్రభు వారు నిన్ను రక్షించిన సాక్ష్యమే కన్ఫర్మ్ చేసుకో. నువ్వు చేసినవి కాదు. దేవుడు మన పక్షానుండి. ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. చూడండి, మార్కు సువార్త చివరి వచనం చదువు ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఏ చివరి వచనం? 16వ అధ్యాయము చివరి మాట. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ఎవరండి? ప్రభువు వారికి నీ సాక్ష్యము ఆశీర్వాదకరంగా మార్చాలని నువ్వైనా నేనైనా అది పరిమళించేటట్లుగా ప్రార్థన చేసుకో. ఈ పునరుత్థాన దినాన్ని దేవుడు నీకు సహకారి అయి ఉండి చదవాలి. నీ వెనకాతల గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. సూచక్రియల వలన వాక్యము నీ లోపల స్థిరమవుతుంది. దేవునికి స్తోత్రం. నువ్వు ఎవరికైనా సువార్త చెప్పినా, సాక్ష్యం చెప్పినా, వాక్యం చెప్పినా అది వారిలో కూడా స్థిరమవుతుంది. కాబట్టి ప్రభా నా సాక్ష్యాన్ని స్థిరపరచు. నేను వింటున్న వాక్యం, నేను మాట్లాడుతున్న మాటలు అవి స్థిరపరచు. ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు వందనాలయ్యా. సాక్ష్యం చెప్పడానికి సిద్ధపరచండి. నీ మాటలు ప్రకటించగా మత్తయి, మార్కు, లూకా, యోహాను, మగ్దలేని మరియ, అమ్మాయి గ్రామస్తులు, శిష్యులు అయ్యా నిన్ను గూర్చి, నీ మరణమును గూర్చి వారు సాక్ష్యం ఇచ్చారు, ప్రకటించారు. అయ్యా నీ పునరుత్థానమును గూర్చి వారు మాట్లాడారని అందరూ వచ్చిన ప్రార్థన చేసుకుందాం. అమ్మగారు ప్రార్థన చేస్తారు, ముగించుకుందాం.